హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు డైలీ చాలా ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. సో అటువంటి టైంలో మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మనకు కాల్ చేసినట్టయితే ఓకే, మనం ఏదైనా వర్క్లో ఉన్నా సరే ఆ వర్క్ ఆపేసి వచ్చి వాళ్ళతోటి కాల్స్ అయితే మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకు కంపెనీ కాల్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే అనవసరమైన కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మనం చేసే వర్క్ను ఆపేసి వచ్చి అక్కడ కాల్కి రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో అక్కడ మన టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ రోజు నేను మీకు ఒక సూపర్ సెట్టింగ్ అయితే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న సెట్టింగ్ ద్వారా మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీకు ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. నార్మల్గా సామ్సంగ్ లాంటి మొబైల్స్లో అయితే బై డిఫాల్ట్ ఆ సెట్టింగ్ ఆన్లో ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో కనుక సెట్టింగ్ లేకపోతే మీరు ఏ విధంగా ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఎవరు కాల్ చేస్తున్నారో ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి వీడియో నేను మీకు చెప్తాను. సో వీడియో ఎట్లా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఆ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు ఎవరికి కాల్ చేస్తున్నారో మీకు చెప్పి వినిపించాలో మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు నార్మల్గా సామ్సంగ్ మొబైల్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఇక్కడ సింపుల్ మీ మొబైల్ యొక్క డైలర్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ 3 డాట్స్ ఉంటాయి, వాటి పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు రీడ్ కాలర్ నేమ్ అలౌడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్వేస్ అని మీరు దాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో తర్వాత మీకు ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళ పేరు అయితే మీకు చెప్పి వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో ఈ సెట్టింగ్ ఉన్నట్టయితే ఓకే, దాన్ని ఆన్ చేసుకోండి. లేకపోతే దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. మీ మొబైల్లో మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దాని ద్వారా కూడా మీకు ఎవరు కాల్ చేసినా సరే వాళ్ళ పేరు చెప్పి వినిపిస్తుంది అనమాట. ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒకసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఒక 2-3 పర్మిషన్స్ అడుగుతుంది. వాటి అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత దీన్ని సింపుల్ గా సెట్ డిఫాల్ట్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి దీన్ని డిఫాల్ట్ లాగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ గా డన్ అని ఉంది కదా, దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే కాల్ అనౌన్సర్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ జాగ్రత్తగా చూడండి, మీరు కూడా అవే సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇనిషియల్ టైం డిలే ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి దాన్ని 0 చేసేసి సేవ్ పైన ప్రెస్ చేయండి. అనౌన్స్మెంట్ రిపీట్ అని ఉంటుంది, దాన్ని ఇక్కడ 4 టైమ్స్ కాకుండా కంటిన్యూస్లీ పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ డిలే బిట్వీన్ అనౌన్స్మెంట్ అని ఉంటుంది, దీన్ని కూడా 0 సెకండ్స్ పెట్టేసేయండి. సో ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు వెంటనే ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పి వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా చెప్పి వినిపించాలని అడుగుతుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టయితే అక్కడ ఏ నెంబర్ అయితే షో అవుతుందో ఆ నెంబర్ అయితే మీకు చెప్పి వినిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా SMS అనౌన్సర్, వాట్సాప్ అనౌన్సర్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మెసేజ్ వచ్చినా సరే లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ వచ్చినా సరే ఎవరు మెసేజ్ చేశారు, ఏం మెసేజ్ చేశారు అని చెప్పేసి చెప్పి వినిపిస్తుంది అనమాట. మీకు ఆ విధంగా కావాలనుకుంటే మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్లాష్ లైట్ అలర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే దీన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే కొంతమంది మొబైల్స్ లో మీరు చూసే ఉంటారు కదా, వాళ్ళ మొబైల్ కి ఎప్పుడైనా కాల్ వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ లో ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా ఆ విధంగా బ్లింక్ అవ్వాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మీకు కూడా ఇకపై కాల్ వచ్చినట్టయితే ఫ్లాష్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ అనౌన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే అనౌన్సర్ లాంగ్వేజ్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇందులో మీకు తెలుగు కనుక ఉన్నట్టయితే తెలుగుని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఇక్కడ సింపుల్ గో టు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ లాంగ్వేజ్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఈ తలనొప్పి అంతా మనకు అవసరం లేదనుకుంటే సింపుల్ మీరు అక్కడ నుంచి ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఇంగ్లీష్ లోనే చెప్పి వినిపిస్తుంది. వాళ్ళ నేమ్ మనకు తెలియాలి కాబట్టి వాళ్ళ నేమ్ అయితే చెప్పి వినిపిస్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ లో మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు ఏమేమి ఆన్ చేసుకున్నారో ప్రతి ఒక్కటి ఇక్కడ షో అవుతుంది. సో ఇదే విధంగా సెట్ చేసుకుని సింపుల్ ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పటి నుంచి మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీ మొబైల్ కి ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి మీ మొబైల్ మీకు చెప్పి వినిపిస్తుంది అనమాట. ఫర్దర్ గా మీరు ఆ కాల్ కి రెస్పాండ్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి మీరు అక్కడ డిసిజన్ తీసుకోవచ్చు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ విధంగా చిన్న సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.